రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ గ్రామ ప్రజలని మీ అందరికీ కూడా శుభాలు వందనాలండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతోమంది ఉంటూ ఉంటారు. అది ఏ విధంగా అంటే మనకి బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనతో ఉండేవారు ఉంటారు, లేదా మనం ఎక్కువగా సహకరిస్తున్నప్పుడు సహకారం పొందడం కోసం మనకు స్నేహితులుగా ఉంటారు. అయితే మేము తెలియచేసే దేవుని యొక్క పేరేంటంటే ఉన్నవాడును అనువాడునై ఉన్నాడంటండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను ఉన్నాడు, మనం కనుక మాట్లాడితే ఈయన మనతో మాట్లాడతాడనమాట అండి. కాబట్టి ఆ విధంగా కొందరు ప్రజలతో మాట్లాడినప్పుడు వారే ఈ దేవునికి పెట్టారనమాట అండి. అటువంటి ఈ దేవుడు ఏ విధంగా ఉన్నాడు మనతో అంటే, మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారు కానీ మన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ ఈయన మనతో ఎప్పుడు ఉంటాడంటే సదాకాలం ఉంటాడు. అంతేకాకుండా మన దగ్గర ఏమీ లేనప్పుడు, అది ధనమే కావచ్చు, బలమే కావచ్చు, ఆఖరికి వయసే కావచ్చు అనమాట అండి. ఎందుకంటే చాలామందికి ఈ లోకంలోని యవనస్తులైన వారు చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బలం వారికి పెట్టుబడి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యవనస్తులైన వారిని చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే వారు చేయనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదన్నమాట. దానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి యవ్వన కాలం, ఆ యవ్వన కాలం ఉన్నటువంటి బలం. దాన్ని బట్టే వారు ఎంతో హర్షిస్తారు. దాన్ని బట్టే ఆ యవనస్తులు వారి యొక్క జీవితాలని పాడు చేసుకోవడానికి కూడా అదే అతిశయమే కారణమవుతుందన్నమాట. అయితే ఆ విషయం పక్కన పెడితే ఈ దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడంటే, మన స్థితి మనకి దిగజారిపోయినప్పుడు, మన చుట్టూ అందరూ ఉండి కూడా మన దీన దశలో ఉన్నప్పుడు, మన వైపు ఎవరో చూడలేనప్పుడు, నీవు గనక నువ్వు ఇంట్లో ఉన్నవారే కావచ్చు, ఈ వీధిలో ఉన్నవారే కావచ్చు, కానీ ఎవరైనప్పటికీ కూడా నాకు ఇక ఏ స్థితి లేదు, నేను ఇంక దేనికి పనికిరాను అనుకొని ఆఖరికి నేను బ్రతకడానికి కూడా నాకు అర్హత లేదు అనుకున్న సమయంలో నీ స్నేహితుల వైపు నువ్వు చూడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు నీకు సహకరించకపోవచ్చు, కానీ ఈ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ఏమీ లేని స్థితిలో దీనదశలో ఉన్నప్పుడు నేను ఉన్నానని చెప్పి నువ్వు అన్నావంట కదా. ఈ వాక్యం నాకు కొందరు తెలియజేశారని చెప్పి నీ గృహంలో ఉంటున్నప్పుడే, నీవు నీ స్థితి దిగజారిపోయినప్పుడు నువ్వు పిలవగలిగితే కనుక ఈయన పలుకుతాడండి. అవునండి, ఒకప్పుడు నా జీవితంలో నేను ఒంటరివాడిగా మిగిలిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నా దరి చేరలేదు, కానీ నా స్థితిని బట్టి నా చుట్టూ ఉన్నవారు నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నేను దీనదశలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిందల్లా ఈ యొక్క దేవుడే అన్నమాట అండి. మనం అందరం అనుకునేది ఏంటంటే, మేము ప్రకటించేది యేసు ప్రభువుని గురించి, ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడని నా చిన్నతనం నుంచి ఎన్నో అపోహలు ఉన్నాయి. అదే నేను కూడా కొనసాగించి నా స్నేహితులను సైతం ముట్టుకోవడానికి ఇష్టపడని వాడిని అనమాట అండి. అయితే ఈరోజు నేనే సాక్ష్యం ఇస్తాను. ఏమనంటే, ఈయన నీకు దీనదశలో ఉన్నప్పుడు నీ యొక్క స్థితి ఇంకా నాకు ఏమీ లేదు, ప్రాణం కూడా నాలో ఉండడానికి లేదు అని నువ్వు నిర్ణయం తీసుకున్న సమయంలో నువ్వు పిలవగలిగితే కనుక ఖచ్చితంగా ఈయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగంటే నీ తల దించబడినప్పుడే అనేకుల ఎదుట నీ తలని ఎత్తేవాడుగా ఉంటాడనమాట అండి. అదేవిధంగా నన్ను కూడా నా తల ఎత్తినవాడుగా ఉండి ఈరోజు అనేక మందికి ఈ మాటను చెప్పడానికి ఒక సాక్షిగా ఉంచాడనమాట అండి. కాబట్టి ఈ యొక్క దేవుణ్ణి మీరు మీ హృదయాల్లో విశ్వసించగలిగితే కనుక ఆయన మీతో ఉంటాడండి. సదాకాలం మేము ఆయనతో ఉండడం కొరకు ఆయన రక్షణ మీకు ఇస్తాడు. ఈ రక్షణ ఎలాగంటే, ఈయనే ప్రభు అని, రక్షకుడని, నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టి రక్తమును కార్చి నా పాపములంతటినీ కూడా తుడిచివేయగలిగినటువంటి దేవుడని నీవు నమ్మితే కనుక చాలండి. ఆయన నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ లోకంలో నీకున్నటువంటి ఆయుర్దాయం పూర్తయిపోయిన తర్వాత, మన సమాధికి వెళ్ళిన తర్వాత కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోనిది. కాబట్టి ఆ ఆత్మ యుగ యుగాలు కూడా నరకబానబడేటువంటి శోధన నుంచి తప్పింపబడి పుణ్యలోకము, నిత్యరాజ్యము, పరలోక రాజ్యము అనబడేటువంటి ఆ లోకంలో ఆ దేవునితో నువ్వు కుమారునిగా కుమార్తెగా ఉండడానికి అర్హత కలిగి జీవిస్తావు.
కాబట్టి అటు ప్రభుపై మన హృదయాలు ఉంచుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. అవును నాయన, నీవు ఉన్నవాడవు అనువాడవునై ఉన్న గొప్ప దేవుడు నాయన. అవును ప్రభా, ఎవరు ప్రార్థించినప్పటికీ నాయన తండ్రి ప్రభా నువ్వు పలికే దేవుడవు. ఎవరు ప్రభా నాయన బాధల్లో ఉన్న దేవా నాయన, ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న దేవా నాకు సహాయం చేయని ఎవరు అడిగినప్పటికీ ప్రభా సహాయం చేసే గొప్ప దేవుడు నాయన. దేవానైనా అడిగిన వారికి ప్రభానైనా తండ్రి వారు అనుకోలేనంత రీతిగా గొప్పగా నాయన తండ్రి వారికి సహాయం చేసే గొప్ప దేవుడు నాయన. కాబట్టి నాయన ఇక్కడ దేవానైనా ఉన్న వారందరూ నిన్ను విశ్వసించడానికి నీ కృపను దయచేయండి. నీ మాట విన్నవారు ప్రభానైనా తండ్రి ఇదిగో వారు వచ్చి చెప్పి ఉన్నారు కదా, ఆ దేవుడు నీవేనా, నీవు మాకు సహాయం చెయ్యి, మేము ఈ బాధలో ఉన్నాము, ఈ ఇరుకులో ఉన్నాము, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని తప్పించు అని ఎవరైతే అడుగుతున్నారో వారిని అందరినీ ప్రభా వారి సమస్యల నుండి విడిపించి గొప్ప క్షేమమును కలిగజేసి నీ సన్నిధికి నడిపించి గొప్ప రక్షణ వారి కుటుంబం అంతటికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.